దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దాడి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే విషయంలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు సిద్దిపేట కమిషనర్ శ్వేత. ప్రస్తుతానికి దాడి చేసిన నిందితుడు రాజు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. చికిత్స అనంతరం మా కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయి విచారణ చేసి రిమాండ్కు తరలిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దుబ్బాకలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. నిన్నటి ఘటన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. దానికి సంబంధించిన విషయంలో మనతో పాటు సిద్దిపేట సిపి శ్వేత గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఏమైనా రాజకీయ కుట్రకోణం ఉందా? ఎలా ముందు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? నిన్న సూరంపల్లిలో జరిగిన సంఘటన సందర్భంలో దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేయడం జరిగింది అండర్ సెక్షన్స్ ఆఫ్ 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్. అందులో విచారణ అధికారిగా సిఐ తోగుట్టని నియమించడం జరిగింది. తన ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తులో అన్ని రకాల ఆధారాలు, సాంకేతిక మరియు ఇతర ఆధారాలు సేకరిస్తున్నాము. సేకరణ తర్వాత డెఫినెట్లీ సంఘటన గురించి మిగతా వివరాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇప్పటికే వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే బహిరంగంగా కావచ్చు. అయితే ఇప్పటికే రఘునందన్ రావు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది సిపి గారు, దీని మీద స్పందించాలి, వెంటనే ఏదైతే ఘటనలో పాల్గొన్నటువంటి నిందితుల దగ్గర పూర్తి స్థాయి విచారణ చేసి బహిర్గతం చేయాలి అన్ని విషయాలు అని చెప్తా ఉన్నాను. దాని మీద కేసు విచారణలో భాగంగా అన్ని రకాల ఆధారాలు కూడా తీసుకుంటున్నాము. మాకు చట్ట ప్రకారంగా ఉన్న ప్రొసీజర్స్ ఫాలో అయ్యే అన్ని రకాల ఆధారాలు తీసుకుంటున్నాము. ఆధారాలతో సహా ఉన్న నిజాలు తప్పకుండా బయటపెట్టడం జరుగుతుంది. కానీ మేము లీగల్గా చట్ట పరిధిలో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. విచారణ పూర్తి అవ్వగానే వివరాలన్నీ కూడా బయటకి చెప్తాం. సంబంధం లేని కారణంగా మా పార్టీకి సంబంధమే లేదు, మా కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, దీనిపై పోలీసులు కొంత పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనపై, నిన్న దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనపై 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా ఆ 2 కేసుల్లో కూడా దుబ్బాక పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందుకు ఆ కోణంలో కూడా ఎక్కడైనా వయలేషన్స్ జరిగినా కూడా వాటిపైన కూడా తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకుంటున్నాము. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎస్పెషల్లీ ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనవసరమైన వార్తలు వ్యాప్తి చేయకూడదు. మీ సొంత అభిప్రాయాలు నిజాలుగా సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు వార్తలు చేయడం వల్లనే ఇట్లాంటి చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అవి తప్పకుండా మా దృష్టికి వస్తే కేసులు చేసి వాళ్ళపైన చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజు ఎక్కడ ఉన్నాడు? ఎన్ని రోజుల్లో అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం? నిన్న జరిగిన సంఘటన తర్వాత తనని అక్కడున్న ప్రజలు ఆగ్రహంతో కొద్దిగా కొట్టడం జరిగింది. అతను నిన్న కాన్షియస్ స్టేజ్లో లేడు. హీఈస్ అండర్ ట్రీట్మెంట్. గాంధీలో చికిత్స పొందుతూ ఉన్నారు. గాంధీలో ఉన్న డాక్టర్స్ అప్రూవ్ చేసి తన చికిత్స పూర్తయిందని తెలియగానే మా విచారణ కోసం జరగాల్సిన కార్యవాయి మేము చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే నిన్నటి జరిగిన సంఘటన దృష్ట్యా అందరూ కూడా సంయమనం పాటించాలి. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు చేయకూడదు. ప్రజలను విద్వేషపరిచే పోస్టులు అయితే అసలే పెట్టకూడదు. అతి తొందరగానే నిందితుని మేము పూర్తిస్థాయి విచారణ చేసి మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాను. కెమెరామెన్ నంజితో రాజు న్యూస్ సిద్దిపేట నుంచి.